మేడిపండు చూడు మేలిమై ఉన్నను, పొట్టవిప్పి చూడు పురుగులున్నను, పిరికివాడు మదిని కమేలుగుర విశ్వదాభిరామ వినురావేమ. ఐ థింక్ ఈ పద్యం అందరికి గుర్తుంటది, నేను మళ్ళీ మీకు గుర్తు చేశాను కదా. అండ్ ఈ పద్యంలో మనం స్టార్టింగ్ 2 లైన్స్ యూజ్ చేసుకుందాం. మేడిపండు చూడు మేలిమై ఉన్నను, పొట్టవిప్పి చూడు పురుగులున్నను. ప్రెసెంట్ మనం తింటున్న ఫుడ్ గానీ అంతే, చూడటానికి చాలా బాగా మంచిగా కనపడుతుంది, బట్ తిన్న తర్వాత మన ఇన్సైడ్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. సేమ్ మేడిపండు పొట్ట విప్పితే పురుగులు ఉంటాయి కదా, సేమ్ మనం ప్రెసెంట్ తింటున్న ఫుడ్ గానీ మన బాడీని అలానే డ్యామేజ్ చేస్తుంది. ఈ జంక్ ఫుడ్ రావడం వల్ల ఎన్నో మంచి ఫుడ్స్ గానీ వదిలేసాం. అలాంటి వాటిల్లో ఈ ఉసిరికాయ ఒకటి. ఈ ఉసిరికాయని ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగించేవాళ్ళు మన పూర్వీకులు, బట్ మనం అయితే అస్సలు ఉపయోగించడం లేదు, ఎక్కడ తినడం లేదు. ఈ ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ సద్గురు ఆల్సో ఇమ్యూనిటీ పవర్ కోసం డైలీ తింటా ఉంటాడు ఈ ఉసిరికాయ. These simple things will greatly enhance your immune system. This is the amla season, not those huge golf ball kind of amla. That is all hybrid amla. That is also okay if you don't find anything else. But otherwise, what grows in the hills is only this size. You just smash one amla and put a little salt on it and just chew it. It must be just in your mouth for 1 or 2 hours. అసలేంటి ఈ ఉసిరికాయ గొప్ప, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరు తినొచ్చు, ఎవరెవరు తినకూడదు, చిన్నపిల్లలు తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫుల్ క్లారిటీ వచ్చింది మీకు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఈ ఉసిరికాయని ఇంగ్లీష్ లో ఆమ్లా అని పిలుస్తారు. ఇది మనకు నేచర్ ఇచ్చిన మల్టీ విటమిన్ ఫ్రూట్. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్, లివర్, స్కిన్, హెయిర్, డైజెషన్ అన్నిటికీ పవర్ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అని మీరు ఆరెంజ్ గాని తినే ఉంటారు. ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుంది. సేమ్ ఉసిరికాయలో గానీ విటమిన్ సి ఉంటుంది. కాకపోతే ఆరెంజ్ లో ఉన్న విటమిన్ సి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఫ్రూట్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుస్తారు. అండ్ ఈ ఆమ్లా తినడం వల్ల బాడీకి వచ్చే 6 మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ముందుగానే చెప్పినట్టు ఆమ్లాలో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లైక్ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా గానీ ఫైట్ చేస్తుంది. సో మనం రెగ్యులర్ గా తింటుంటే కాఫ్ అండ్ కోల్డ్, సీజనల్ ఫ్లూ అన్ని తగ్గుతాయి. బెనిఫిట్ నెంబర్ 2, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆమ్లాలో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ చాలా స్మూత్ అవుతుంది. ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ వీటన్నిటికి మనం టాబ్లెట్లు వేసుకుంటా ఉంటాం కదా, బట్ ఈ ఆమ్లా తినడం వల్ల మనకి న్యాచురల్ గా ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ చాలా మందికి లివర్ పాడైపోయి ఉంటది, ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి. సో వాళ్ళకి లివర్ అనేది క్లీన్ గా ఉండాలంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో ఆమ్లా జ్యూస్ తాగితే సరిపోతుంది. బెనిఫిట్ నెంబర్ 3, హెయిర్ అండ్ స్కిన్ కోసం సూపర్ ఫుడ్. ఆమ్లాకి ఇంకొక పేరుగానే ఉంది, నేచురల్ బ్యూటీ బూస్టర్. అండ్ ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల కొలిజన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో దీని వల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ మన హెయిర్ కి వాల్యూమ్ అండ్ షైన్ ఇస్తుంది. బెనిఫిట్ నెంబర్ 4, కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ ప్రొటెక్షన్. ఆమ్లాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అండ్ మన బ్లడ్ వెజల్స్ అనేది క్లీన్ గా ఉంచుతాయి. సో డైలీ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల మన హార్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. బెనిఫిట్ నెంబర్ 5, డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. ఈ ఉసిరికాయలో నేచురల్ క్రోమియం ఉంటుంది. సో ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ కి పర్ఫెక్ట్ నేచురల్ మెడిసిన్. బెనిఫిట్ నెంబర్ 6, యాంటీ ఏజింగ్ అండ్ డిటాక్స్. అంటే ఉసిరికాయ మన యాంటీ ఏజింగ్, మన ఏజ్ పెరగకుండా చేస్తుంది. ఇది ఫ్రీ రెడికల్స్ ని కంట్రోల్ చేసి చర్మంపై ఉన్న ముడతలు, స్కిన్ డల్నెస్ ఇవన్నీ తగ్గిస్తుంది. అండ్ ముందుగానే చెప్పినట్టు ఇది లివర్ ని డిటాక్స్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీని వల్ల మన మైండ్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది, మన బాడీ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ కొంతమంది తెలియదు ఈ ఆమ్లాని ఎలా తినాలని. మోస్ట్లీ ఆమ్లాని రాగానే తినొచ్చు. కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతారు, కొంతమంది పికిల్స్ లాగా పెట్టుకొని తింటారు, లేదా క్యాండీ రూపంలో తీసుకోవచ్చు. లైక్ ఉసిరికాయని కోసి ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టి తర్వాత తింటా ఉంటారు. అండ్ ఈ ఉసిరికాయని ఎప్పుడెప్పుడు తినొచ్చు అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో తీసుకోవచ్చు. ఆమ్లా జ్యూస్ అండ్ వామ్ వాటర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు భోజనం తిన్న తర్వాత ఆఫ్టర్ లంచ్ ఒక చిన్న పీస్ తినండి, ఇది డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది అప్పుడు. అండ్ మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి ఆమ్లా పౌడర్ ప్లస్ కోకోనట్ ఆయిల్ ఈ 2 మిక్స్ చేసి మన స్కాల్ప్ కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ముందే చెబుతున్నాను, కొన్ని క్యాండీస్ లో షుగర్ మిక్స్ చేస్తారు ఈ ఉసిరికాయతో పాటు. సో వాటిని తినకూడదు, ఎందుకంటే షుగర్ ఉంటుంది కాబట్టి. చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏ ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఉంటాయి కదా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే, ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే పక్కా మన స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది. ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలు పక్కా వస్తాయి ఎక్కువగా తింటే. లో బీపీ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా తినకూడదు. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ లిమిట్ లో తినాలి, ఎందుకంటే ఆమ్లాలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో వీక్ లో 3 to 4 టైమ్స్ తినాలి.
తినడం సేఫ్ అండ్ హెల్తీ. సో ఇప్పుడు ఈ చిన్న పిల్లలు తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో ముందుగానే చెప్పినట్టు ఆ 6 బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి గానీ యాడ్ అవుతాయి అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఏ చిన్న డిసీజ్ వచ్చినా గానీ వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటేనే ఏ డిసీజ్ రాకుండా ఉంటుంది మనకి. సో డైలీ అరెల్స్ వీక్లీ ఒక 5 times వాళ్ళకి ఉసిరికాయ కొనివ్వండి. రీసెంట్ గా నేను మార్కెట్ కి వెళ్తే 10 rupees కి 5 ఉసిరికాయస్ ఇచ్చారు. అంటే 2 rupees. 2 rupees కి మనకి మంచి హెల్త్ ఫుడ్ వస్తుంది. మేబీ ఒక ఉసిరికాయ 5 rupees ఉండొచ్చు. 5 rupees కైనా గానీ మనకి మంచి హెల్త్ వస్తుంది కదా. అందుకే మన పాత తరం వాళ్ళు రీజన్ లేకుండా ఆమ్లా అని రికమెండ్ చేయలేదు. అందుకే ఆయుర్వేదంలో గానీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ ఈ ఆయుర్వేదంలో ఆమ్లాకి ఇంకొక పేరు ఏంటంటే త్రిదోష నాశిని. కొంతమంది టేస్ట్ బాగలేదని అవాయిడ్ చేస్తారు, బట్ బెనిఫిట్స్ అయితే బాగున్నాయి కదా. ఇది మన బాడీని కూల్ చేస్తుంది, మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుతుంది అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ కి చాలా పెద్ద ఫౌండేషన్ లాంటిది. ఇంకా మీకు తెలిసిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ అందాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.